కాండం గురించి తెలుసుకుందాం మిత్రులారా. ఇక సుందరకాండలో ఏం జరుగుతుందో చూద్దాం. మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు, ఒళ్ళు విరిచాడు, ప్రళయకాల మేఘగర్జనల మహానాదం చేశాడు. చేతులను నడుము మీద ఉంచాడు, పాదాలను దట్టించాడు, చెవులను రిక్కించాడు, తోకను విదల్చాడు. అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళతాను. అక్కడ సీతమాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం, అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణ్ణి బంధించి తీసుకువస్తా, ఏది ఏమైనా కార్యసఫలతతో తిరిగి వస్తానని పలికాడు. ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యమునకు వెళ్తున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు అందరూ కీర్తించారు. ఇక ముందుకు సాగుతున్నాడు. సముద్రంపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలిచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభు అయిన సగరుడే కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుని బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుని తనకు ఆటంకంగా తలచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో, నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను, ఆతిథ్యం అందుకున్నట్లే భావించు, సమయం లేదు, ఆగడానికి వీలు లేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు హనుమంతుడు. హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. సింహిక అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చివేశాడు. త్రికూట పర్వతం మీద ఉన్న లంకకు చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించినా అనుమాత్రమైన అలసిపోలేదు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. నీవెవరు, ఎందుకు వచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది. తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు, లంకా నగరం అందంగా ఉంటుందని విన్నాను, ఒకసారి చూసుకోవాలని వచ్చాను, చూశాక వచ్చిన దారినే వెళ్తారని చెప్పాడు.